జీఎస్టీ కుంభకోణానికి సంబంధించి మాజీ సిఎస్ సోమేష్ కుమార్కి ఈరోజు పోలీసులు నోటీస్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయనకు ఈరోజు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చాలా ప్రభుత్వ సంస్థలతో పాటుగా కొన్ని ప్రైవేట్ కంపెనీలకు కూడా జీఎస్టీ కట్టాల్సినటువంటి అవసరం లేకుండా, అంటే కట్టాల్సి ఉన్నా కూడా లెక్కలలో తప్పులు చూపించి జీఎస్టీ ఎగవేతకు కారకులయ్యారు అనేటువంటి కారణంతో ఇప్పటికే కొంతమంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. జీఎస్టీ జాయింట్ కమిషనర్ రవి కూనూర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీని మీద విచారణ చేపట్టినటువంటి సిసిఎస్ పోలీసులు ప్రభుత్వం తరపున దాదాపుగా 1000 కోట్ల రూపాయల జీఎస్టీ బకాయిలు ఉన్నాయని, అలానే ఒక హ్యూమన్ రిసోర్స్ కంపెనీ, ఒక ప్రైవేట్ సంస్థ, దీని నుంచి దాదాపు ఒక 400 కోట్ల వరకు ఉన్నాయి. ఒక సంస్థ 25 కోట్ల రూపాయల వరకు ఇన్పుట్ని క్లెయిమ్ చేసింది, కానీ ఒక్కరోజు కూడా జీఎస్టీ ఫైల్ చేయలేదని, ఇలా అనేకమైనటువంటి ఆధారాలు బయటపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం తరపున సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం అనేది మనం చూస్తూ ఉన్నాము. వరుసగా ఒక్కొక్క పథకానికి పేర్లు మారుస్తూ వస్తున్నారు. అయితే జగనన్న విద్యా కానుకగా ఉన్నటువంటి దాన్ని ఇప్పటికే పేరు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక దాని పేరు మార్చారు. అలాగే మధ్యాహ్నం పూట విద్యార్థులకు పెట్టేటువంటి మధ్యాహ్న భోజన పథకం, దీన్ని గతంలో జగనన్న గోరుముద్దగా ఉండేది, అయితే దాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మార్చారు. అలాగే నైపుణ్యం కనబరిచినటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి పురస్కారాలకు సంబంధించి ఏపీజే అబ్దుల్ కలాం ఆణిముత్యాలు ఇట్లా పేరు మార్చడం జరిగింది. సో వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించుతూ ఇలాంటి ప్రభుత్వ పథకాలకు గొప్పవాళ్ళు అయినటువంటి వీళ్ళ పేర్లు, ఈ సంస్కరణలు తీసుకురావటం, వాళ్ళ పేర్లను వీటికి పెట్టడం ద్వారా ప్రభుత్వం మంచి పని చేసింది అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఉద్దేశించి ఆయన ప్రశంసించడం జరిగింది. దీనికి సంబంధించి లోకేష్ స్పందించడం జరిగింది. సీఎం చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పేర్లు పెట్టడానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి మేరకే ఈ పేర్లు పెట్టడం జరిగిందని చెప్పి లోకేష్ స్పష్టం చేయడం జరిగింది. పవన్ అన్నకు నా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. ఈరోజు ఏపీ పోలీసులు ఏకకాలంలో పలువురు వైసీపీ నేతల ఇళ్లల్లోనూ వారి పిఏల ఇళ్లల్లోనూ దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశికాంత్ ఇంట్లో హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయంతో సోదాలు పూర్తయినట్లుగా తెలుస్తుంది. మొత్తం 22A సంబంధించినటువంటి ఫైల్స్ భారీ స్థాయిలో ఉన్నాయి అనేది అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. పిఏ ఇంట్లో కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ దొరికాయని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. మొత్తం 4 పెట్టెల నిండగా ఫైల్స్ని తీసుకునే అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే నిన్న నోటీసులు అందుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో కూడా ఈరోజు సోదాలు నిర్వహించారు. అలాగే ఇంకొంతమంది వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలలో కూడా ఈరోజు, అది కూడా ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లల్లోనే సోదాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. మదనపల్లిలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇలా పూర్తి స్థాయిలో అధికారులు అయితే వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అందరి ఇళ్లలో ఏకకాలంలో ఒకేసారి సోదాలు మొదలుపెట్టినట్లుగా సమాచారం. కొన్ని కీలకమైనటువంటి దస్త్రాలు దొరికినట్లుగా తెలుస్తుంది. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని, దానికి సంబంధించి బలమైనటువంటి సాక్ష్యాలు దొరికినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే నడుస్తుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లీగల్గా అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి కాంగ్రెస్ పిసిసి చీఫ్ ఏపీ చీఫ్ షర్మిల స్పందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి రానప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా అసలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పడం ఏంటని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న కూడా వార్తలు వచ్చాయి. దీని కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే ఆమె ఘాటుగానే స్పందిస్తూ చిన్నపిల్లలు బడికి వెళ్ళటం బడికి వెళ్ళము అని చెప్పి మారాన్ చేసినట్లు, అలాగే
జగన్ కూడా చేస్తున్నాడని, ఇదే పరిస్థితి కొనసాగితే జగన్ ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగే కంటే రాజీనామా చేయటం బెటర్ అని, ప్రజలు ఆయనకు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించింది వారి సమస్యల గురించి ప్రశ్నిస్తాడని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ కూడా అసెంబ్లీకి రావట్లేదని, కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి అందరూ రాజీనామా చేయండి అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలో ఒకటి మహిళలకు ఫ్రీగా జిల్లాల పరిధిలో బస్సు ప్రయాణం కల్పించటం. అయితే దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి మాడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటి మీద ఒకసారి పూర్తిగా దాన్ని స్టడీ చేసి ఒక నివేదిక రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో పర్యటించి అక్కడ అమలవుతున్నటువంటి విధానానికి ఒక నివేదిక రూపొందించినట్లుగా తెలుస్తుంది. దీని ప్రకారం తమిళనాడులో కేవలం సిటీ సర్వీసుల్లో మాత్రమే ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నారని తెలిసింది. కర్ణాటక అలానే తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్లు అంటే పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ వరకు మాత్రమే ఇస్తున్నారని, డీలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీల్లో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు అనేది వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం. అయితే జీరో టికెటింగ్ కొడుతున్నారని, ఎవరైతే ప్రయాణిస్తున్నారో ఆ వ్యక్తికి జీరో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా మిషన్లో మాత్రం ఆ టికెట్ రేట్ ఎంత అనేది నమోదవుతుందని, ఆ అమౌంట్ని ప్రభుత్వం నుంచి ఆర్టీసీలు రియంబర్స్ చేసుకుంటున్నాయి అనేది వాళ్ళు నివేదికలో పొందుపరిచినటువంటి అంశం. దీని ప్రకారం కనుక చూసినట్లయితే ఏపీలో ఒక నెలకు 250 కోట్ల రూపాయల భారం పడబోతుంది అనేది ఒక అంచనా. దీని ప్రకారం సంవత్సరానికి కనీసం 3,000 కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మీద పడేటువంటి అవకాశం ఉంది. మరి దీన్ని ఏ విధంగా మేనేజ్ చేయబోతున్నారు, ఈ పథకంకి సంబంధించి ఈరోజు చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారని కూడా తెలుస్తుంది రవాణా శాఖ మీద. సో మరి 15వ తేదీ ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అమల్లోకి వస్తుంది అనేటువంటి వార్తలు కూడా నడుస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి. మరో 2 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా పెన్షన్లు పంచాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. 1వ తేదీ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెలలో అయితే జూలై నెలలో అయితే మేము సచివాలయ ఉద్యోగులతో ఎందుకు పంచకూడదు అనేటువంటి విషయాన్ని మేము చేసి చూపించాలని వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. వారితోటే జూలై నెల పెన్షన్లు అయితే సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీలు అలానే ఆశా వర్కర్లతోటి డిస్ట్రిబ్యూట్ చేయించారు. అయితే ఈ నెల నుంచన్నా వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారని అందరూ భావించినప్పటికీ కూడా ఈ నెల కూడా సచివాలయ ఉద్యోగులనే పంచమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొదటి రోజునే 99% పెన్షన్ల పంపిణీ పూర్తవ్వాలని, ఒకవేళ ఎక్కడైనా సాంకేతిక లోపాలు తలెత్తితే అలాంటివి మాత్రం మరుసటి రోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని, దాదాపుగా అన్ని మొదటి రోజే పూర్తయ్యేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంకా ఈ నెల కూడా వాలంటీర్లకు పని లేదనే భావించాలి. వాలంటీర్లను ఇక తీసుకుంటారా లేదా అనేటువంటి ఆలోచనలు అయితే ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళ పరిస్థితి ఏంటనేది అయితే ప్రభుత్వం ఇంకా స్పష్టతనివ్వట్లేదు. గతంలో ఎప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి పథకం ఏది, కొత్తదైతే కాదు. ప్రభుత్వ సబ్సిడీతోటి ఇళ్ళు నిర్మించుకునే వాళ్ళకి ప్రభుత్వం కొంత డబ్బు సహాయం చేస్తుంది. అయితే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇన్ని గజాల్లో కట్టాలి, లేదంటే ఇన్ని అడుగుల్లో ఇల్లు చుట్టుకొలుతుండాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో వాటి ప్రకారం ఇస్తారు. దీన్నే పిఎం ఆవాస్ యోజన అంటారు ఈ పథకం. సో దీనికి సంబంధించి మొత్తం 4 లక్షల రూపాయలు ఇక నుంచి ఇవ్వనున్నట్లుగా తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ వాటా 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,50,000, మొత్తం 4 లక్షల రూపాయలను చెల్లిస్తారు. అయితే ఇప్పటికే కట్టడం స్టార్ట్ అయినటువంటి ఇళ్లకి ఇవి వర్తించవు. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకుని ఇళ్ళు కట్టడం మొదలుపెట్టేటువంటి వాళ్ళకి జియో ట్యాగింగ్ పూర్తయ్యి కట్టడం మొదలుపెట్టే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఏ శక్తి కూడా ఆపలేదు అని చెప్పి బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించడం జరిగింది. అలాగే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సంపాదనే లక్ష్యంగా, దాచుకోవటమే లక్ష్యంగా పనిచేయటం జరిగిందని, అలాగే ఇప్పుడు అసెంబ్లీ తప్పించుకోవటం కోసం ఢిల్లీలో ధర్నా అని చెప్పి ఒక కొత్త నాటకం మొదలుపెట్టి ఢిల్లీ వెళ్ళారని, వైసీపీ గతంలో
దోచుకున్నటువంటి దానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని, ఎవ్వరూ కూడా జగన్ జైలుకు వెళ్లకుండా అడ్డుపడేటువంటి ప్రసక్తే లేదని, వైసీపీ నేతల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి నాటకాలు ఆడుతున్నారని, వివరాలు ఇవ్వమంటే ఇప్పటి వరకు సమాధానం చెప్పకుండా ఢిల్లీ వెళ్ళిపోయారు, బెంగళూరు వెళ్ళిపోయారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రస్తుతం గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. చాలా ప్రాంతాల్లో కోనసీమ ఇంకా నీట మునిగి ఉంది. చాలా వరకు గ్రామాలకు సరైనటువంటి రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవటంతో సరైనటువంటి రహదారులు లేకుండా, అలాగే విద్యుత్కి ఆటంకం కలిగి, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలను కోనసీమ ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కొత్త ఏమీ కాదు, ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి కోనసీమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. పంట నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది. బట్ అదృష్టమో దురదృష్టమో ఈసారి ప్రాణ నష్టం అయితే ఎక్కువగా కలగలేదు. అయితే దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించడం జరిగింది. ఒక పక్క కోనసీమ అల్లాడుతుంటే, వరదల ముంపులో మునిగిపోయి ప్రజలు ఇక్కట్లు పడుతుంటే, రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని, ఇంకా మీ నీతి ఆయోగ్ సమావేశాలు అవ్వలేదా చంద్రబాబు గారు అంటూ ఆమె చంద్రబాబుని ప్రశ్నించడం జరిగింది. చీఫ్ మినిస్టర్, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ వరద ముంపు గ్రామాల్లో పర్యటించాలని, వీరికి భరోసా ఇవ్వాలని, రైతులు ఇప్పటికే పంట వేయటం కోసం ఒక్కొక్కరు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టడం జరిగిందని, వరద నష్టాన్ని అంచనా వేస్తే దాదాపుగా 800 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాకు రావడం జరిగిందని, గొంతు వరకు నీళ్ళల్లో ప్రయాణించి, అటువంటి నీళ్ళల్లో ఆ పరిస్థితుల్లో కూడా ప్రయాణించి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, మేము మా నాయకులు తిరుగుతుంటే అధికారంలో ఉండి మీరు ఇంతవరకు వారిని పరామర్శించకపోవటం ఏంటి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వకపోవటం ఏంటి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికైనా వచ్చి రైతులను ఆదుకోవాలని, వరద ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. ఇటు ఏపీలో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు, రెండు చోట్ల కూడా మాజీ ముఖ్యమంత్రుల వ్యవహార శైలి ఒకేలా ఉంది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టేమో మరి. అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, మొన్న ఒక రోజు వచ్చారు అంతే, ఆయన బయట ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇటుపక్క జగన్ వ్యవహార శైలి కూడా సేమ్, పెద్దగా మార్పు ఏమీ లేదు. ప్రమాణ స్వీకారం రోజు వచ్చారు, ఆ తర్వాత మన అసెంబ్లీ స్టార్టింగ్ రోజు ఒక రోజు వచ్చి గవర్నర్ తీర్మానం రోజు, గవర్నర్ ప్రసంగం రోజు మధ్యలోనే లేచి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా అసెంబ్లీకి రావడానికి ఆయన ఇష్టం చూపించట్లా, ఈయన ఇష్టపడట్లేదు. సో దీనికి సంబంధించే కాంగ్రెస్ నేత రాజగోపాల్ రెడ్డి స్పందించడం జరిగింది. అసలు అసెంబ్లీకే రానప్పుడు, ప్రజా సమస్యల గురించి చర్చించినప్పుడు, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంతో చర్చించి ప్రజలకు మేలు చేసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోనప్పుడు కేసీఆర్కి అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు, అసలు ఎందుకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఆయనకి ఇవన్నీ అవసరం లేదు కదా, ప్రెస్ మీట్లు పెట్టడానికే ప్రజలు ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారా అని చెప్పి ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది.